ఈ ప్రేమ పావురాలు ముందు ఎక్కడ ఎగరడం ప్రారంభించాయి తెలుసుకోవచ్చా నేను? ఫేస్బుక్ లో ఎగిరారా ఇద్దరు? ఎన్ని సంవత్సరాల క్రితం? 5 years బ్యాక్. 5 years అంటే తినే ప్రపోజ్ చేసిన 3 years తర్వాత మా పెళ్ళి అయింది. 3 months పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. 3 months పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. అంటే భయం కదా, అంటే అందంగా ఉన్న అమ్మాయిలు అందరినీ వదిలేసి తినేందుకు నేను నచ్చానని చెప్తున్నాడు. ప్రపోజ్ చేశారు. ఓకే. తర్వాత నా పిక్ పంపించాను, ఇది నేను ఇలా ఉంటాను అంటే. సో తను అదే చెప్పాడు, లేదు ఫోటోలో కెమెరా ప్రభావం వల్ల కొంచెం బాగా కనిపిస్తున్నానేమో అని చెప్పేసి. ఓకే. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు, పెళ్లికి ముందు తిన్నది కలిసానని. ఇక్కడే చెప్తున్నా. అయితే ఒకసారి మీట్ అవుదాం, తర్వాత కూడా నీ డెసిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చాడు. అమలాపురం. ఫేస్బుక్ లో అసలు ఎలా పరిచయం అయ్యారు ఒకరికొకరు? గొడవలో కామెంట్స్ లలో తిను మా ఫ్రెండ్ అని తిట్టాడు. ఒక గ్రూప్, మా ఫ్రెండ్ ఒక గ్రూప్ ఉండే. ఓకే. వాళ్ళెవరు అతను ఉండేసి నేనంటే కొంచెం లైక్ అన్నమాట. నేను ఒక తమ్ముడికి లాగా. ఓకే. అయితే మామ నువ్వు ఉండు అడ్మిన్ గా అంటే, ఈమె అడ్మిన్ అదే గ్రూప్ కి, నేను అడ్మిన్. ఫ్రెండ్స్ అవుతుంటే అందులో ఒక మెంబర్ ఉండేసి మా ఫ్రెండ్ ని ఉండేసి తిట్టాడు అనమాట. ఇక ఉంటాయి కదా నెగిటివ్ కామెంట్స్. తిట్టాం కానీ నేను మరి దారుణంగా తిప్పాలి. అక్కడికి వీడెవరో నన్ను ఇలా తిట్టేస్తున్నాడు, అలా తిట్టేస్తున్నాడు, అతనితో పాటు ఇంకో 10 మంది వచ్చి తిడుతున్నారు అని చెప్పేసి అని ఈమెకి వెళ్ళి చెప్పాడు. ఇక ఏమో ఝాన్సీ రుద్రమ్మ అనమాట. అప్పుడు కత్తి లేదు, వచ్చేసి ఏంది ఎందుకు తిడుతున్నావు అనగానే ఇక ఈమెను కూడా 2 అమ్మాయిలు వచ్చేసి ఈమెను తిట్టారు. ఎవరు మీరు పలానా ఎక్కడ అంటే నా పేరు చెప్పారు వాళ్ళు. మెయిన్ క్యాండిడేట్ ఎవరు అంటే నా పేరు అనగానే ఇక నా దగ్గరకు వచ్చి, అరే ఏమనుకుంటున్నారా నువ్వు అది ఇది అంటే, మేడం మిస్ మీరు నాకు తెలుసు, వాళ్ళ మీద తెలీదు, నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను, నేను చెప్తాను అని చెప్పి ఒక పోస్టిటీ మన ఫ్రెండ్ ఆమె అయితే తప్పేం లేదు, మొత్తం క్యాండిడేట్ వీడియో విడుదలైజేషన్ అనగానే నా నెంబర్ పెట్టిన. నాకు చాటింగ్ కుదరదు అని అన్నది. నాకు మా ఫ్రెండ్ చెప్పాడు చాటింగ్ చేయలేదు ఈమె, ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటే సరే అని చెప్పి నెంబర్ పెట్టేసిన. పెట్టంగానే ఫోన్ చేసి ఇక వేసుకుంటూనే ఉంది నన్ను ఫోన్ లో. అరే రే అంటుంది, ఇంకా అమ్మ నీ కాలు మొత్తం అమ్మ తెల్లి అనగానే ఆగింది. ఆగానే ఇంకా మాట్లాడి చెప్పాను. కానీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఎవరైతే నన్ను తమ్ముడు అంటాను, ఆమెకు వచ్చేసి ఏ మంచోడు అట్లా ఏమన్నాడు, నేను తిట్టకు అది ఇది అని చెప్పి కూల్ అయిపోయింది. అక్కడ నుంచి ఫ్రెండ్స్. కూడా గొడవ మంచిదే కదా, బాగా పని అయింది. బాగా పని అయిందా? ఇలా అయినా కూడా నాకు ఏదైనా ఒక మంచి జరిగింది అంటే అది తిన పరిచయం అవ్వడమే నిజంగా నా లైఫ్ లో. అంటే గొడవ తర్వాత ఎలా మళ్ళీ పరిచయం ఏర్పడుతున్నారు? జస్ట్ వదులుతామా మనం ఫోన్ వచ్చిన తర్వాత? కలుపుడే అప్పట్లో ఫేస్బుక్ అంటే ఇంకా అదే పని అట్లా. 2019-18 ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్ చెప్పిండు, అమ్మాయి మంచిదేరా, కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇట్లా అయిపోయింది అంటే. నేను కూడా ఫెయిల్యూర్ అంతకుముందు. అయితే అది కాదునా, అర్థం కాదు, మంచి ఉన్నోళ్ళే ఆమె ఫోటో పెట్టుకోదు, ఏం లేదు, అట్లాంటి మంచి పర్సన్ ఒకసారి మాట్లాడదా అని చెప్పి మామూలు రోజంతా మాట్లాడుకున్నాం. రోజంతా మాట్లాడి స్పీకర్ ఆన్ చేసి మిషన్ కుడుతుంది. అంటే ఏం మాటలు ఉంటాయండి? ఏం తిన్నావు, చేత్తో తిన్నావా, స్పూన్ తో తిన్నావా? అలా ఏం లేదు. అయితే పలానా రీజన్ అండి ఇది, నేను తినంగా వస్తే అంటే ఈమెకి తెలిసిన వెర్షన్ ని పేర్చిన అడిగింది. అన్న ఇట్లా నాగేష్ అంటే ఎవరన్నా ఇట్లా గొడవకి వచ్చిండు అంటే, మనోడే అమ్మ ఫ్రెండే, ఏమి అనవసరంగా రాడు గొడవలకి, ఏదన్నా ఉంటేనే వస్తాడంటే సరేగా అని చెప్పేసి కలిసినాం, మాట్లాడుకున్నాం రోజంతా. వాడిది మిస్టేక్ అని తెలిసిన తర్వాత పొయ్యి అని దులిపింది, నా పని కూడా చేసింది, ఏడ తగ్గేదేలే. అట్లా ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకా నా గురించి అడిగితే నేను చెప్పిన ఫోన్ లోనే ఇదంతా. ఫోన్లోనే అయిపోయింది ఇదంతా. కలిసి తెలుసుకున్న తర్వాత 2 months కి ప్రపోజ్ చేస్తాను. 2 months కి మీరు ప్రపోజ్ చేసాను ఫేస్బుక్ లోనే. అది ఎట్లా అంటే కాళ్ళు మొక్కించుకొని ఏళ్ళు మొక్కించుకొని ఎన్నంటే 2 నిమిషాలు పెట్టి ఒప్పుకునేదాకా ఎప్పుడు ఒప్పుకోలే. అయితే ఈమె పరిచయం అయిన 6 నెలలకి ఇంకా నా మీద కంప్లైంట్లు. ఒకరోజు మా మమ్మీకి కూడా ఫోన్ దండ మమ్మీ ఎత్తింది. పంపిద్దాం, అమ్మా చూడమ్మా వాడు ఇప్పుడే ఇట్లా తాగి ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నాడు, పెళ్లి చేసిన తర్వాత ఏందని. అదే లాస్ట్ ఒక అంశం ఇంకో మా మమ్మీతో కాల్లో మాట్లాడడం. అది జరిగిన వెంటనే 6 నెలలకి మా అమ్మ చనిపోయింది. అన్హెల్దీ, కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయినాయి, ఏం లేదు. ఇక మా మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడాలన్నా ఫ్యామిలీలో
ఎవరికి ఏది చెప్పినా వాడు పట్టించుకోడు. చాలా పెయిన్ఫుల్ ఫీల్ అయిపోయినా, ఏం అర్థమయ్యేది అది. చనిపోయినప్పుడు ఏడుపు అది మొత్తం ఏదో లోకం, ప్రపంచం అనుకుంటాం కదా, ఏం అర్థం కాలేదు. ఏమేకి మెసేజ్ చేసి చెప్పిన మా మమ్మీ చచ్చిపోయింది, నాకేం అర్థం అవుతుంది, ఇప్పుడు ఎవరిని పిలవాలమ్మా అని అంటే నన్ను పిలువ అన్నారు. ఇక అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది నేనంటే ఇష్టమే అని అనలేదని. అది అయిపోయిన తర్వాత అదే కరోనా లాక్డౌన్ టైము, ఇక అన్నీ బాగున్నాయి, చనిపోయింది అంతే చేసాం. కొంచెం పెయిన్ఫుల్ ఏడుపు ఉంటుంది కదా మనం, ఏడ్చి ఫీవర్ రావడం, జాండీస్ దాకా అటాక్ ఇచ్చింది నాకు. ఇంకా ఆ టైంలో వర్క్ లేదు, ఎక్కడికి వెళ్దామన్నా వర్క్ లేదు, మేము అమౌంట్ సరిగ్గా లేకుండా నా దగ్గర. అప్పటికి అంతకుముందు నుంచే సంవత్సరం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఉన్న పిఎఫ్ అమౌంట్ వస్తే అవి వాడేసిన, అన్ని వాడేసిన. అమ్మ కోసమా? ఇక అమ్మ తప్ప ఇంకా మనకి ఎవరుంటారు రేపు. అయితే ఇంకా ఫ్రెండ్ హెల్ప్ చేసిండు, ఫ్రెండ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్, వాడు హెల్ప్ చేసిండు. అలా లైక్ ఈమె కూడా, ఈమెకి అప్పుడు ఫోన్పే ఎలా వాడాలో కూడా తెలియదు విలేజ్లో, సిగ్నల్ కూడా ఉండదు వాళ్ళ విలేజ్లో. అయినా కానీ బిల్డింగ్ మీదకి వచ్చి మరి మాట్లాడేది నా కోసం, ఆ ఎండలు నిలవాడు. మా నాన్న ఉన్నారు, చెల్లెలు కూడా ఉంది. చెల్లి మొత్తం ఎంతమంది? నేను, చెల్లెలు, నాన్న. అయితే ఇంకా ఆ సీన్ జరిగిన తర్వాత ఇంకా మీకు తెలిసిపోయింది. మా ఒక రోజు ఇంకా వర్క్ ఏం లేదు, నేను ఇంకా టైల్స్ ఫిట్ చేస్తాను, నేను పెయింట్ వర్క్ కూడా చేస్తాను, ఆ ఫ్రెండ్స్. అయితే నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నానో అన్న దగ్గర నాకు ఫోన్ లేదు, కొన్నిసార్లు ఫోన్ లేకపోతుండే. నా ఫోన్ వేయింది ఇచ్చింది, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలన్నా ఏం లేదు. నా ఫోన్ డిస్ప్లే వేయింది, ఎవరికి చేయాలి? ఏమేమో భయపడిపోయి టెన్షన్ పడిపోయింది. వేరే పొలం అక్కడ ఊర్లో వర్క్ చేస్తున్నా, ఎవరో ముసలాయన వెళ్తుంటే తాత అని చెప్పి పిలిచి ఆయన నుంచి టెక్స్ట్ మెసేజ్ పెట్టేసిన, నా ఫోన్ వేయింది వచ్చి ఇది సంగతి, ఈ నెంబర్కి మెసేజ్ చేయకు, నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత నీకు చేస్తా అని చెప్పేసి వెళ్ళేసి, నేను ఎవరి కింద అయితే పని చేస్తున్నానో ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న కొంచెం ఫోన్ ఇస్తావా అంటే తీసుకొని ఆగేసి అన్నాడు. 3వ ఫ్లోర్కి సిమెంట్ పోయాలి, మీకు తెలియదు, మీకు చెప్పలేదు. అవి మోసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంకా అయితే ఏం చేస్తున్నాడు ఇంతసేపు ఫోన్ తీసుకోరి అని చెప్పేసి అని ఆయన చూసి నువ్వు మాట్లాడుతున్నావు, సిమెంట్ తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆయన కూడా ఉంచుకొని ఫోన్ ఉంచుకొని అమ్మాయి ఇట్లా చేసుకుంటూ మాట్లాడుతుండే అనగానే ఏడ్చింది, చెప్పింది, ఫోన్ కొని ఇచ్చింది నాకు. అదొకటి. అదే కదా ఇప్పుడు ఏ కొన్ని ఫోన్ కూడా ఆమె కొనిచ్చిందా? ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యారు బయట? చనిపోయిన 3 monthsకి ఇంకా బర్త్డే చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు, మా రిలేషన్లో ఒకరిది పెళ్ళి వచ్చింది. నేను అక్కడ సైడ్ నుంచి రోడ్కి ఏదో షాప్ వెళ్తుంటే వాళ్ళు ఏదో గొడవ పెట్టుకొని కూడా అదిగో పిల్లోడు వచ్చిండు అందుకే మాకు కీడ్ జరిగింది అది ఇది. నేను అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళేటోని కూడా కాదు నేను. నా బర్త్డే అని బాధపడుతుంటే తను ఏం చేసింది, అమలాపురం రాను, నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అంటే, నేను ఉన్నాను అమలాపురం దాకరా, అక్కడికి వచ్చినాక నేను చూసుకుంటాను. వచ్చినాక ఇంకా మొత్తం బర్త్డే సెలబ్రేట్ చేసింది, డ్రెస్ తీసుకో అన్నది. ఇప్పుడు ఏమి వేసుకోవద్దు, అమ్మ అని పిల్లు అంటే సరిపోదు కదా, అమ్మలా చూసుకోవాలి కదా అలా అని చెప్పి అప్పుడప్పుడు ఎగిరెగిరి తన్నొద్దు కదా. అందించుకుంటున్నారు అయితే ఏం చెప్తాం ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ అనిపిస్తుందా. ఇంకా నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే తను ఉండేసి ఎంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి అని అంటే, నేను రెడీ ఇప్పుడే చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. పద మీ ఇంటికి వెళ్దాం, మీ డాడీని ఒప్పిస్తా నేను అన్నాను. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు ఎక్కడో చిన్న డౌట్, అంటే చూసాక తన ఆలోచన మారిపోతుంది అన్న డౌట్ ఉండేది. కానీ చూసిన తర్వాత కూడా తను అదే మాట మీద ఉన్నాడు. సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత డాడీకి చెప్పాను, ఒక 1.5 month తర్వాత డాడీకి చెప్పాను. సరే అమ్మ అయితే ఒకసారి రమ్మంటే మాట్లాడదాం అంటే, పక్క ఊరు వల్లనే నమ్మడానికి లేదు, దీన్ని ఫేస్బుక్ ఫ్రెండ్ అంటున్నావు, ఒకసారి మాట్లాడి తర్వాత చూద్దాం అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందంటే డాడీకి కోవిడ్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి ఒక 2-3 months పట్టింది. అయితే ఇంకా డాడీని చూసినట్టు ఉంటది అని చెప్పేసి ఈయన వచ్చారు. హైదరాబాద్ నుంచి కాకినాడకి వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో డాడీని కలిశారు. కలిస్తే ఈయన డాడీకి కూడా నచ్చారు. అంటే మాట తీరు సంథింగ్ తెలుస్తుంది కదా. అంటే డాడీ ఒకటే అన్నారు, నీ ఇష్టం మీద మాకు అయితే గౌరవం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు వీళ్ళింట్లో. ఒప్పుకోలేదంటే కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ నేను చెప్తాను. పెళ్ళి అయితే చేసేస్తాం కానీ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా
ఆ పర్సన్ ని నువ్వెందుకు ఇలా చేసావు అని గట్టిగా అయితే నేను అడగలేను అని చెప్పేశారు. నేను చూసుకుంటాను డాడీ, అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పాను. ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా తమ్ముడు, నేను, అమ్మ, నాన్న. అంతే. అంతేనా? అంతే. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నాకు 10th స్టార్టింగ్ లో ఇలా అయింది. అడగొచ్చా ఏం జరిగిందని? లవ్ ఫెయిల్యూర్. 10th లో లవ్ ఫెయిల్యూరా మీరు? అంటే అది తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు, సంథింగ్. అంటే ఇది జరిగి మాక్సిమం ఒక 9 years 10 years అట్లా అవుతుంది. అప్పటికి ఇంకా జనరేషన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేలేండి. అయితే తను మా బావే అన్నమాట. ఓకే. తను నన్ను బ్రేకప్ చెప్పేసి వేరే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు అలా ఉండడం, పెళ్లి ప్రపోజల్స్. సో దీన్ని నేను తట్టుకోలేక ఇది నేనే చేసుకున్నాను. వాట్, సీరియస్లీ? బ్రేకప్ చెప్పారని తట్టుకోలేక మీరు ఇలా చేసుకున్నారు? అందుకే కోపం నాకు ఇప్పటికి. అంటే ఎలా అయింది? ఐ మీన్ ఏం చేసుకున్నారు? కిరోషన్ పోసుకుని తగలబెట్టుకున్నారా? నిజంగానా? 10th class లో చచ్చిపోతాను అనుకుంది. ఇంకా చనిపోదాం అంటే నాన్న కాదన్నాడు. ఆయన కూడా ఇంకా అదేదో పెద్ద తప్పు, ఇంకా నేను ఇలాంటిది ఒక పని చేశాను, నేను వద్దు, బ్రతకొద్దు, ఇంకా అలా చేస్తే చచ్చిపోతాను అని తెలుసు, కానీ బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది అని తెలియదు. తెలిసేసరికి అంతా అయిపోయింది. అసలు ఏం ఆలోచించకుండా అలా ఎలా చేసుకున్నారండి? అంత మంచి భవిష్యత్తు ఉండేది కదా. అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు మేడం, విలేజ్లలో ఎవరన్నా పిలిస్తే ఇంకా వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా అనుకుంటుంది. మనకన్నా ఇక్కడ ఉంటది, వీడు కాకుండా ఇంకోడు అన్నట్టుగా ఆలోచనలు కొంతమందికి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీలాంటి బంగారాన్ని పోగొట్టుకోవడం ఐ మీన్ ఆ అబ్బాయి దురదృష్టం అనుకోవాలి. నాకైతే దొరకలే కానీ దొరికినా దాపెడుతుంది. దొరికితే ఏం చేద్దామని? మీరు ఇట్లా అంటేనే నాకు భయం వేస్తుంది. కొడతామా ఏం చేస్తాం మేడం?